మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? నాకు తెలియదే. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్లో ఉంటున్నప్పుడు అమ్మని చూపిస్తాను హాస్పిటల్ ఒకటి రమ్మన్నాడు. నేను సరే వచ్చాను. వాడు ఇక్కడ దించేసిపోయాడు. వాడు నాకు ఇక్కడ బాగలేదు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడికి ఎవరెవరో వస్తున్నారు. నాకు భయం వేస్తుంది. నేను ఉండలేను. నిన్నటి నుంచి భోజనం కూడా పెట్టలేదు. నా కడుపులో తిప్పుతుంది, గొంతు ఎండిపోతుంది. నేను ఎక్కడికైనా పారిపోతాను. నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి పోగలవు? ఎక్కడికైనా పారిపోతాను. నన్ను పంపించి. అమ్మ, నాకు భయం. నాకు భయం వేస్తుంది. అమ్మ, అమ్మ. సీను, నువ్వు వెళ్ళి చెప్పినా నువ్వు చేయబోయే పని మంచిది కాదనిపిస్తుంది. దీని గురించి బాగా ఆలోచించి నిర్ణయించుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. The more I think of it, the more I want to do it. You are sure about it? నేను విజయ్ నాతో తీసుకెడదాం అనుకుంటున్నాను. తెల్లరాక దించేస్తాను. ఫుల్ నైటా? ఆ అమ్మాయినా? వద్దబ్బాయి గారు, దానితో పెద్ద గొడవగా ఉంది. 4 రోజుల్లో ఈ సెన్ని ఎవరికైనా అంటగట్టి తరివేస్తాను. 2000 పోయినా పర్వాలేదు. నేను తెల్లరాక తీసుకొచ్చి దించేస్తాగా. వద్దబ్బాయి గారు, నా మాట వినండి. ఆ పిల్లకి మైండ్ సరిలేదు. మీరు బయటకు తీసుకుపోయాక ఏదైనా జరగనందు జరిగితే నా పేరు చెడిపోదు. ఆ తర్వాత పోలీసులు, కోర్టు, కేసు, ఇవన్నీ మనలాంటి వాళ్ళ అంతస్తుకే. ఈ కాంతం కంపెనీ అంటే ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. ఇంకేం చెప్పదు, జాగ్రత్తగా అప్పగిస్తాను. గుడ్లో మెల్ల అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అయినా దొరికింది. లేదంటే ఈ పిచ్చి కేసుతో నీ కొంప కోలే రేపోయేది. చూడు అవతారం ఎలా కూర్చుందో. రైసీను, నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకు, ఇప్పటికీ ఇట్స్ నాట్ లేట్. నా మాట అది కూడా వారికి డబ్బులు ఇచ్చి పంపించరా. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు, కావాలంటే కాకింకలు చేస్తాను. కావాలా? వద్దు, నువ్వు కూర్చో, నేను చెప్తా. సరిగా కూర్చో. బెస్ట్ ఆఫ్ లక్ రా, వెళ్ళరా. ఊటీకి వెళ్ళే ఉత్తరం రాస్తా. పిచ్చోళ్ళ ఉన్నాడే, ఆయన రావటల్లా. నువ్వు ముందు తిన ఐస్ క్రీమ్.
మిస్టర్ వెంకటచలం, మీ అమ్మాయికి ఏ ఆపద రాదు. నర్సింగ్ హోమ్ గేట్స్ తెరిచి ఉన్నప్పుడు పాప మతిస్థిమితం లేని పిల్ల అక్కడి నుంచి తప్పించుకుపోయి ఉంటుంది. నర్సింగ్ హోమ్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో విచారిస్తూనే ఉన్నాం. ఈ రోజు రేపో మీ అమ్మాయి దొరక్కపోదు. డోంట్ వరీ. Take a cigarette, please. దిగు. ఓ. పద. రా. నీ పేరేంటి? శ్రీను, శ్రీనివాస్. రెండు పేర్లా? నీ ఇష్టం వచ్చినట్టు పిలు. సీను. అయ్యో, ఏంటి సీను, మీ ఊర్లో ఇంత చలిస్తుంది? జాగ్రత్త. అవును, ఇదేం బెజవాడ అనుకున్నావా? ఊటీ కదా, హైట్ ఎక్కువ, అందుకని చలి ఎక్కువ. హైట్ ఎక్కువ ఉంటే చలి ఎక్కువ? ఎందుకనమ్మా? ఏమోరా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అట్టగా ఉంది. నీకెప్పుడు తెలిసింది? ఏం పీటర్, స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. ఏం నారాయణ? మీరా మాస్టారు? ఎప్పుడొచ్చారు? ఇది రావడం. ఏంటి? ఈ చెట్లను ఏమంటారు? యూకలిప్టస్ చెట్లు. యూకాలిప్టస్. వద్దు, కష్టపడద్దు. నీలగిరి తైలపు చెట్లు. ఎందుకలా బూసులు పెక్కరలా బారుగా ఉన్నాయి? మేఘాల బూజు ఏదైనా పట్టినప్పుడు దులపడానికి పనికొస్తాయి కదా అని. పోదామా? రారా. అక్కడే పనిరా నీకు? నీకు తెలియదు? మామా, మా అమ్మ. వచ్చావా సేను? ఒంట్లో బాగోలేదని స్కూలుకు టెలిగ్రామ్ ఇచ్చావని చెప్పారు. ఇప్పుడు ఎట్లా ఉంది? అదేం లేదు మామ, లీవ్ ఎక్స్టెన్షన్ చేద్దామని అబద్ధం తెలియదు. ఇది నా వీళ్ళు. ఎవరి కళ్ళ చూడు? పక్కింటి మా అమ్మగారు.
ఎవరి పక్కిల్లు? సీను, ఈ అమ్మాయి ఎవరు బాబు? లోపల రాని చెప్తాను. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.